Welcome to the Talking Point with me, Swapna. భారత సైన్యం ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. జవాన్లు, ఆఫీసర్లు, ఇంజనీర్ల రిక్రూట్మెంట్తో పాటు ఇప్పుడు కుక్కల రిక్రూట్మెంట్ మొదలుపెట్టింది. సరిహద్దుల్లో కాపలా కోసం 100 కుక్కల్ని అర్జెంటుగా కొనుగోలు చేస్తోందన్నమాట. కుక్కల కోసం ఇంత హంగామా ఎందుకు అని డౌట్ వస్తుంది కదా న్యాచురలీ. ఈ కుక్కలు మామూలు కుక్కలు కాదు, ఊర మాస్ కుక్కలు. వీటితో పెట్టుకుంటే శత్రువులు వాళ్ళ పని మటాషి అని చెప్పాలి. ఈ ప్రత్యేక కుక్కల సంగతి ఏమిటో ఒకసారి చూద్దాం. భారత సైన్యం హిమాలయ సరిహద్దుల దగ్గర కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దట్టమైన మంచు, అలాగే పర్వత శ్రేణుల్లో వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ ఉండడాలు ఇవన్నీ కూడా సరిహద్దుల దగ్గర కాపలా కాయాల్సి వస్తున్న విషయం కూడా చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా సరిహద్దుకు బాగా దగ్గరగా వెళ్ళి చూసుకుంటే తప్ప సరిపోవడం లేదు. అలాగని బార్డర్స్లో కంచె దగ్గర దాకా వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడం అనుకోవాలి. ఏదో ఒక మూల నుంచి శత్రువులు లేదా శత్రువులకు సంబంధించిన వాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉంది. అటువంటప్పుడు మన జవాన్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొంతకాలం క్రితం డ్రోన్లు, అలాగే మెషినరీ ట్రాక్టర్లను ఉపయోగించారు. కానీ వీటిని చూడంగానే సైన్యానికి సంబంధించిన పరికరాలని ఈజీగా గుర్తించేస్తున్నారు. దీంతో వీటిని దొంగచాటుగా కూల్చేయడం పరిపాటిగా మారింది. అందుచేత వీటిని సంరక్షించుకోవడం సైనిక బలగాలకు ఒక పెద్ద తలనొప్పిగా కూడా మారింది. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం కుక్కల్ని నమ్ముకుంటోంది. ఇవేవి మామూలు కుక్కలు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన రోబో కుక్కలు అన్నమాట. చూడటానికి అచ్చం మామూలు కుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అదే మాదిరిగా ఆ తోక ఊపుతూ నడుస్తూ ఉంటాయి. చాలా దగ్గర నుంచి చూసే తప్ప వీటిని రోబోలు అని పసిగట్టడం చాలా కష్టం. సరిహద్దుల్లో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో కుక్కలు, నక్కలు మామూలుగానే తిరుగుతూ ఉంటాయి కదా, అదే మాదిరిగా ఈ రోబో కుక్కలు సంచరిస్తూ ఉంటాయని మనకు తెలుస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు కుక్కల్ని వీటికి చాలా పవర్ఫుల్ కెమెరాలను అమరుస్తున్నారు. అండ్ అలాగే సెన్సర్స్ని కూడా జోడిస్తున్నారు. అండ్ ఈ కుక్కల్ని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు అని తెలుస్తుంది. ఈ రోబో కుక్కల్ని సరిహద్దులో వదిలినప్పుడు అవి తోక ఊపుతూ మామూలు కుక్కల మాదిరిగా తిరుగుతూ ఉంటాయి. అవి ప్రయాణం చేసినంత దూరం చాలా స్పష్టమైన వీడియోలు కంట్రోల్ రూమ్కి రికార్డ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలు సాయంతో సరిహద్దులు ఎలా ఉన్నాయి, సరిహద్దుల వెంట శత్రువుల కుట్రల్ని కూడా పసిగొట్టవచ్చట. సో ఒకవేళ ఈ రోబో కుక్క శత్రువుకి దొరికిపోయినా కూడా పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. అక్కడికక్కడే దాన్ని పేల్చేసే సౌకర్యం కూడా ఉంది. ఇప్పటికే ట్రైలర్ అన్నట్టుగా 25 రోబో కుక్కల్ని హిమాలయాల దగ్గర సరిహద్దుల కాపలాకు ఉపయోగించారు. ఈ రోబో కుక్కలతో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. అంతేకాకుండా హిమాలయాల్లో సుదూర ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని కాపలా కాసే సైనిక సోదరులకు ఆయుధాలు, ఆహార పదార్థాలు పంపించేందుకు కూడా ఈ రోబో కుక్కల్ని ఉపయోగిస్తున్నారన్నమాట. మంచు కొండల్లో రూట్ని ఫిక్స్ చేసి ఈ రోబో కుక్కలకు ఇచ్చినట్లయితే ఏమాత్రం దారి కూడా తప్పకుండా ఆ రూట్లో వెళ్ళిపోయి సైనిక సోదరులకు పదార్థాలను డెలివరీ చేసేసి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అచ్చుగుద్దినట్లు మామూలు కుక్కల మాదిరిగానే కనిపించే ఈ రోబో కుక్కల్ని సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా చాలా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో సరుకుల రవాణా తేలికగా జరిగిపోతుంది. సైన్యంలో ఒక కొత్త నిర్ణయం తీసుకున్నా ఏదైనా సరే అటువంటి డెసిషన్ వాటిని కోడ్ భాషతో పిలుచుకుంటారు. అలాగే ఈ రోబో కుక్కల్ని కూడా సీక్రెట్గా మ్యూల్స్ అని పిలుచుకున్నారు. దీంతో గుర్రపు పిల్లలు కొంటున్నారు అన్న టాక్ అన్ని వైపులా కూడా స్పీడ్ అందుకుంది. సో వాస్తవానికి మ్యూల్ అంటే ఒక నిర్దిష్టమైన అర్థం ఉంది. MULE అంటే మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్ అని అంటూ ఉంటారు. సో రోబో కుక్కల ద్వారా ఎన్నెన్నో ఉపయోగాలు ఉండడంతో ఈ కోడ్ పేరు పెట్టుకున్నారన్నమాట. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు రోబో కుక్కల్ని సైన్యం సేవలకు ఉపయోగించబోతున్నారు. సో మేరా భారత్ మహాన్ అని చెప్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ this talking point.